కర్మ కర్మ, మనం ట్రైన్ ఎక్కినట్టే శ్రీరంగం వెళ్ళి చేరినట్టే. సీత, ఇంకా 3 నిమిషాలు వదిలిపెట్టేలా నచ్చపెట్టకుండారండి. విజిల్ కూడా ఊదారు. మనం గుడికెళ్ళి మొక్కుబడి చెల్లించినట్టే మనకు బిడ్డ పుట్టినట్టే. అందుకు శ్రీరంగం వెళ్ళాలా? ఎక్కువ మాట్లాడారో చంపేస్తాను. రథాలాగా నడుస్తున్నారే, కథ పరిగెత్తండి. శ్రీరంగం పెట్టి ఉషా, వెయిట్ 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 చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుందండి. వెయిట్ కాదమ్మా, నా వెయిట్ గురించి అన్నా. 100 కిలోస్ ఇంతకు మించిన పరిగెడితే ట్రైనే అదిరిపోతుంది. ఈ F3 ఎప్పుడు వస్తుందో నా వల్ల కావట్లేదురా కన్నా. అవుతుందిరా కన్నా. ఊపిరి ఆటలేదు చిట్టి. పీక పిసికేస్తాను చిట్టి. హార్ట్ అటాక్ వస్తుందిరా రాజా. మందులు వేసుకోవచ్చురా రాజా. సీత, అమ్మయ్యా. శ్రీనివాస ప్రభు, 12 సంవత్సరాల తర్వాత శ్రీరంగం, 7 కొండలవాడ. సినిమాలో క్లైమాక్స్ లో అయింది కదా, వెళ్ళనే లేడు. ఓ రామన్ సార్, మీరింగే శ్రీరంగం వస్తురా? నో సార్, వర్మ సార్ உங்களுக்கு కూర్చో వస్తున్నాను. లేవండి, నేను ఫ్యామిలీ టెంపుల్ இல்லை சார், எமர்ஜென்சி ஃபைனான்ஸ் மினிஸ்டர் நீங்க அர்ஜென்ட்டா பார்க்கணுமா? இன்னைக்கு 11 o'clock உங்க ஃப்ளைட். ఐఎమ్ సారీ సీతాలక్ష్మి, ఎమర్జెన్సీ. 1000 crores. 1000 కోట్లు అంటే ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు? 10, 100, 1000, 10,000, లక్ష. 10 సున్నాలు. తెలియకుండానే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నానా? లక్ష్మీనారాయణ, పార్లమెంట్ సెషన్స్ ప్రారంభించడానికి ఇక 10 days ఉంది. అలాగా డబ్బును కనిపెట్టి తీరాలి. కెన్ యూ డూ ఇట్? 1000 కోట్లు, 10 సున్నాలు, 10 రోజులు. సున్నాకు ఓ రోజు ఇచ్చారు. చాలా కష్టపడాలి. వీ కెన్ డూ ఇట్ సార్. గుడ్. స్టార్ట్ స్ట్రేట్ అవే. మిస్టర్ వర్మ. థ్యాంక్ యూ సార్. అన్ని ఎయిర్పోర్ట్స్, హార్బర్స్ చెక్ చేయాలి. అన్ని స్టేట్స్ ఐజీలతోనూ మాట్లాడాలి. ఇండియా రోడ్ మ్యాప్ కావాలి. అండ్ దెన్ నాసిక్ సెక్యూరిటీ ప్రెస్, వెస్టర్న్ రైల్వే అథారిటీస్ అందరినీ క్వశ్చన్ చేయాలి. ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ కలుసుకోవాలి. దుండగులు వాడిన పేలుడు పదార్థం ఏమిటో తెలుసుకోవాలి. తర్వాత శ్రీరంగానికి ఒక ట్రంకాలు బుక్ చేసి నా వైఫ్ సీట్తో మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు తిడుతుంది, అవన్నీ తినాలి. తిట్లు నేను తినాలి. విజయ్ సార్, దోపిడీ జరిగి ఎంతసేపు అయింది? 12 గంటలైంది సార్. నాసిక్. ఈ 12 గంటల్లో ఆ 1000 కోట్లు ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. నమస్కారం. నమస్కారం. ఏమిటి సదాశివం ఈ అన్యాయం? పోయిన నెల బలరామయ్య గారింట్లో దొంగతనం జరిగింది. అంతకు ముందు నెలలో ఒల్లూరు దేవయ్య గారింట్లో డబ్బు నగలు దోచుకుపోయారు. పచ్చబద్ధం. నగలు ఎక్కడ ఉన్నాయి? ఊరికే రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మన ఊళ్ళో మొన్ననే ముద్దుకృష్ణ గారింట్లో కన్నం వేశారు. ఎవరో రత్తాల మావ గారా? పిల్లలకు కూడా ఇయకుండా బీగ వేసి దాచుకున్నాడు ఆయన. ఆయనే. అందుకే అన్నారు, పిల్లికి పెట్టినట్టున్నాడు కూడు, పిల్లలకి పెట్టినాడు గూడు, పాపిటి సొమ్ము ఇట్టా పోవాల్సిందే అని. ఏంటా నవ్వులు? ఇన్స్పెక్టర్ అయ్యా, ఇట్టా ఊళ్ళలో దోపిడీలు జరుగుతూ ఉంటే చివరకు ఉన్నోళ్ళు కూడా ముష్టెత్తుకు బతకాల్సిందే. ఏ నాయుడు గారు, కొంచాలమ్మ కూడదెత్తే మంచాలమ్మ ఆయన చేసిందా? చాలా డబ్బు దాచారుగా. పేనాశోడికి డబ్బు కొరవా, కళ్యాణ కట్టలో బొచ్చు కొరవా. ఎవరాది? ఊళ్ళో ఒక పక్క దొంగతనాలు జరుగుతున్నాయని బాధపడుతుంటే బొచ్చుకిచ్చు అంటావు. పళ్ళు రాల కొడతా. చిన్న వెంకటరాయుడు, కొంచెం ఓపిక పట్టు, నేను అడుగుతాగా న్యాయం. ఇన్స్పెక్టర్ గారు, ఎవడో దొంగ విధవ మన జిల్లా మొత్తాన్ని దోచుకుపోతున్నాడు. మనం పట్టించుకోకపోతే ఎలాగండి? అదెట్టా ఉంది గారు, ఉన్నోళ్ళిల్లే ఎతికి మరి కన్నం వేస్తున్నారు. సరే కానండి అయ్యా, దేశంలో కోట్లు కూడా దోసుకుపోయారంట. దాని గురించి అడిగా నాదున్నాడు కానీ ఈ ఏళ్ళ ముష్టి 300 పోయిందని దానికి పంచాయతీ ఎట్టారు. గొప్ప దెబ్బ కొట్టాడు భలే. సదాశివం, దొంగల్ని బట్టి లోపలికి తోయకుండా నువ్వు నవ్వుతూ కూర్చుంటే ఎలా? వేలు దూరితేనేగా కాలు దూరుతుంది. ఈ సదాశివంతో చెప్పారు కదా, వదిలేయండి. దొంగలు ఎక్కడున్నా సరే చిటికలో పట్టుకోకపోతే అప్పుడు అడగండి. కిష్టయ్య, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయో తెలియలేదే. ఎవరి చేతికి ఎక్కువ ఉంగరాలు ఉన్నాయో చూడు. ఎవరి చుట్టూ భజనలు ఎక్కువ మంది ఉన్నారో చూడు. ఆ పెద్దాపురం పాప ఎవరికి లబ్జుగా చూస్తుందో చూడు. పెద్దాపురం పాప వచ్చిందా? ఏది? ఎక్కడ? నాకు డిపార్ట్మెంట్ లో ఉన్న పేరేమిటో తెలుసు కదా. దొంగ 1 మైలు దూరంలో ఉంటే చాలు ఈ సదాశివం నాడి కొట్టుకుంటుందని. ఏం కడియాలి పైడి బాబు? అవును సార్. కానీ ఒక్క విషయం, నాకు ఒక ఆచూకీ తెలియాలి. ఈ రోజు రాత్రి ఎవరింట్లో దొంగతనం చేస్తున్నారు? చిన్న వెంకటరాయుడు. నా నగలు కూడా తీసుకుని పారిపోకండ్రా. వాళ్ళే వెళ్ళు. గో. చూపించారే.
చేస్తున్నారు? ఇలా తరుముకొస్తున్నారంటే ఏబిసి? ఏబిసి కాదు, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అదే సిబిఐ. అది సర్కార్ పంట, మీ మాంగారు పంట. ఇలా తరుముకొస్తున్నారు. ఏం పెద్దయినా నీ బండి ఇంతకంటే జోరుగా ఉండదా? వెళ్తుందండి, గంజాయి వేస్తే వెళ్తుందండి. ఎవరికి గంజాయి? నీకా నీ కుర్రానిక? అయ్యో తుపాకీ తీసుకున్నారు, పంప తీసి కాల్చారు కదా. లేదు, షూట్ చేయరు. నా ప్రాణం వాళ్లకు చాలా ముఖ్యం. ఇంత ముఖ్యమా? నోటుకొచ్చినట్టు వాడుతున్నా. నోటు కాదవా? నోటికి పీకి నక్కలు కుక్కలకి వేస్తాను. పీకి దాకా తేగా నేను నోరు రాసుకొని కూర్చున్నాను. నువ్వు పెద్ద మాటగట్టవని. ఎల్లరైనా కలిసి నేను మొనగట్టనే. ఏం చేస్తాను? ఈ పొద్దు పొద్దు పాడతానే. తెలివై మొనపడు అడుగుతుంది. అవును, ఏమండి పేల్చదంట ఇప్పుడు చెప్తున్నారు. ఎవడయ్యా కారు డమాల్టి మీదని మాత్రం పెరిగిపోతే ఊరికి లొడలొడ వాట ఎక్కిరా. బెదిరికొట్టు, ఎక్కిరా. పెద్దనా ఈ దారి ఎడిపోతే ఎన్నగా తిప్పు చివరికి వెళ్తే తిప్పసేవరంటే ఏంటి పెద్దనా? వాళ్ళ చివరికయ్యా ఆ పైన ఎక్కడికి పోతే ఆ పైన అడిగి పోదాం అయిపోతాయి. ఏంటది? ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది? వాగు పాతాళం కొండాలు అయ్యా. ఏం చేద్దాం? వస్తున్నారు, పో. పోనీ. వద్దు బాబు, త్వరగా. నేను రాను. వెళ్ళి. నన్ను నా గుర్రాన్ని వదిలేయండి. లగెత్తండి. అయ్యో అందరూ కలిసి నదిలో నడుచుకుంటూ తెలుసుకున్నారా? దేవుడా, కాపాడు. నీళ్లు పోస్తే ఒక పువ్వు పూయెను. పళ్ళను బాగా తోమాలి. భారతదేశ ప్రధాని ఎవరు? మీనాక్షి నువ్వు చెప్పు. ఇంటి రామారావు సార్. చిండిపోతు ముద్దు నువ్వు అలాగే నుంచో. శాఖ నువ్వు చెప్పరా. నేను కాను సార్. సార్ ఎస్కేఫ్ 1138 ఏమిటో అని తెలిస్తే డబ్బు మనకు దొరికినట్టే. ఏమిటయ్యా ఎస్కేఫ్ 1138? ఏమై ఉంటుంది ఎస్కేఫ్ 1138? లారీ నంబర్ ఇండియాలోని అన్ని హెవీ వెహికల్స్ కంప్యూటర్లో చెక్ చేస్తాం. ఎస్కేఫ్ 1138 అనేది ఏ లారీ నంబర్ కాదు. సరిపోయింది. అది స్విస్ బ్యాంక్ నంబర్ కాదు, లాకర్ నంబర్ కాదు. ఆఖర్లో పట్టదు విజయ్. ఒక కోటికి ఒక సూట్ కేసే. కేబిఎస్ డోంట్ స్మోక్ ప్లీజ్. సార్ స్మోక్ చేస్తేనే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది సార్. నా క్యాన్సర్ వస్తుందయ్యా. విజయ్, ఈ 1000 కోట్లని మనం అనుకునేలా ఓ చోట దాచిపెట్టలేదు. ఎక్కడికో తీసుకెళ్లారు. బస్సులో తీసుకెళ్లేదు, లారీలో తీసుకెళ్లేదు, షిప్ లో తీసుకెళ్లేదు. అంత డబ్బును ఎలా తీసుకెళ్ళు? సార్ కంటైనర్ సార్, షిప్ లో పెట్టే కంటైనర్. ఇట్స్ పాసిబుల్ సార్. ఎస్కేఫ్ 1138 కంటైనర్ నంబర్ కూడా కావచ్చు. అందులో అంత డబ్బు పడుతుంది. ఇండియాలో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. షిప్ లో లోడ్ చేస్తే విదేశాలు కూడా తీసుకెళ్ళచ్చు. కంగ్రాచులేషన్స్ కేబిఎస్. అప్పుడప్పుడు మీ బుర్ర కూడా పనిచేస్తుంది. 1138 కంటైనర్ ఓనర్ ఎవరు కనుక్కోవాలి. అది ఎక్కడున్నా ఇంటర్సెప్ట్ చేయాలి. ఇమ్మీడియట్ గా స్టాప్ చేయాలి. రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులకు తెలియజేయండి. ఇట్ హాస్ టు బి డన్ ఇమ్మీడియట్లీ. కమ్ ఆన్, గెట్ ఆన్ విత్ ఇట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.